హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు ఆల్ ఓవర్ స్లీవ్ సెట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనకి రెగ్యులర్గా వచ్చేసి మన స్లీవ్ సెట్టింగ్ ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ క్లాత్ అటాచ్ చేసుకొని మనము ఫ్రేమ్లో సెట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనది బార్డర్ అయిపోయింది. ఇప్పుడు ఆల్ ఓవర్ కావాలి. కొన్ని డిజైన్స్కి మనకి ఆల్ ఓవర్ ఇవ్వరు. సో అండ్ క్లయింట్స్ అడుగుతారు, నాకు ఇక్కడ అంతా ఆల్ ఓవర్ దగ్గరికి కావాలి ఆర్ దూరంగా కావాలి అని క్లయింట్స్ రిక్వెస్ట్ చేసినప్పుడు మనము అది ఎలా చేయాలో మీకు సెట్టింగ్, ఇది ఫ్రేమ్ ఇలానే మెషిన్ పైన ఉండి మీకు సెట్టింగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మన డిజైన్ తీసుకొని మనం ఆల్టర్నేట్గా ఇది ఇంకా ఇది అర్థం ఇంకా ఈ కచ్ బూటీ వేయాలి. సో ఫస్ట్ నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది కరెక్ట్ సెంటర్లో వచ్చింది గ్రిడ్లో. సో మనం దాన్ని ప్లేస్మెంట్ చేసుకుందాము. ఇక్కడ మనం ప్లేస్మెంట్ చేసుకున్నాక ఇది మనకి మిర్రర్, ఇది ఇంకొక డబుల్ ఇమేజ్ వస్తుందండి. ఇది ప్రెస్ చేయాలి. ఇది ప్రెస్ చేస్తే సేమ్ ఇంకొకటి వచ్చేస్తుంది. మనం ఎవ్రీ టైం అటు వెళ్ళకుండా మనం ఇది గ్రిడ్ ఫార్మాట్లో పెట్టుకోవడం ఈజీ ఉంటుంది. గ్రిడ్ లేకపోతే మనకు అర్థం కాదనమాట. ఇక్కడ ఉంటుంది ఈ చెక్స్ది గ్రిడ్ అనమాట. ఇది తీసేస్తే మనకి వైట్ అయిపోతుంది. సో వైట్ మీద మనకి క్లియర్గా తెలియదు కాబట్టి గ్రిడ్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. సో ఇప్పుడు సేమ్ మనం మళ్ళీ ఇది ప్రెస్ చేయొచ్చు. సో అది ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ చూసేసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఇట్లా స్ట్రైట్గా వస్తుంది. మీకు కొంచెం ఏమైనా అనిపిస్తే మనం హ్యాండ్ తోటి స్టెన్సిల్ తోటి జరుపుకోవచ్చు. పెట్టుకున్నాము డిస్టెన్స్. సో మళ్ళీ మనం ఇది ప్రెస్ చేసుకోవచ్చు. ఓకేనా అండి, మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనము మిర్రర్స్ పెట్టుకుందాము. సో మళ్ళీ ఇక్కడ యాడ్ ప్లస్ బటన్కి వెళ్ళేసి మిర్రర్, మనకు తెలియకపోతే కొంచెం జూమ్ ఇన్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ మైనస్ చేసేసుకొని సేమ్ మళ్ళీ మనం ఇది ప్రెస్ చేసేసుకోవాలి. సేమ్ ప్లేస్మెంట్ అదే వచ్చేస్తుంది. మనకి ఇక్కడ అవసరం లేదు కాబట్టి దీన్ని మనం పైకి టచ్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ మళ్ళీ జూమ్ ఇన్ చేసుకొని ప్లేస్మెంట్ చూసుకుందాము. మీకు ఇవి తెలుసు కదండి, మనకి ఈ హ్యాండ్ది ప్రెస్ చేసుకుంటే మొత్తం మూవ్ అవుతుంది ఇలాగా. అండ్ ఈ క్రాస్ ప్లస్ది
చేసుకుంటే మనకి ఓన్లీ ఈ బూట్ ఏ బూటీ అయితే మూవ్ అవ్వాలో ఏ పార్టో ఆ పార్ట్ ఒకటి మూవ్ అవుతుంది ఇలాగా. సో మళ్ళీ మైనస్ చేసేసుకొని ఇక్కడ ఉంది కదా, సో ఇది ప్లస్ చేసుకుందాం. అండ్ దీన్ని మళ్ళీ మనం కొంచెం సెట్టింగ్ చేసుకుందాము. ఓకేనా. సో ఇప్పుడు మనకి కావాల్సిన లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. సో మనం ఇంకా ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది నాకు కొంచెం ఇంకా కిందికి తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో మనం ఇది కిందికి తెచ్చుకోవచ్చు ఇలాగా. ఇంకొక థర్డ్ లైన్ కూడా వేసుకుందాం మనము, బికాజ్ సైజ్ లెంత్ వచ్చేసి చేతిది 9.5. సో మనకి ఇంకొక లైన్ వేసుకుంటే సెట్ అవుతుంది. సో మనము ఇది ఇంకా మళ్ళీ మిర్రర్ వేసుకోవాలి. సో సేమ్ మళ్ళీ దీన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు, పర్వాలేదండి. అవుట్ సైడ్ వెళ్ళినా సరే నేను మీకు నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. ఇదంతా వర్క్ అయిపోయాక ఇటు పైంది ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కొక్కసారి జాగ్రత్తగా ఉండాలండి. చూసిండ్రు మిర్రర్ బయటికి వచ్చేసింది. సో మనకి 3 లెవెల్స్ అయిపోయింది. పైన ఇక్కడ కూడా పెట్టుకుందాము, బికాజ్ మనకి లెంత్ సరిపోకపోవచ్చు. సో అందుకు నేను ఈ యొక్క లైన్ ఎక్స్ట్రా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఈ లైన్ మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీకు ఇది కనిపించకపోయినా పర్వాలేదు, బట్ మనకి సెట్టింగ్స్లో ఉంటుంది. మనం ఒకసారి ఇప్పుడు సెట్ చేసేసుకుంటే అది మనకి తర్వాత స్క్రోల్ చేసుకుంటే దొరికేస్తుంది. ఇక్కడ ఇంకొక ఖర్చు వర్తి పెట్టుకుందాము. మీకు ఇప్పుడు కనిపించట్లేదు, బట్
సో మీకు ఈ లైన్ ఇప్పుడు కనిపించకపోయినా పర్వాలేదండి, నేను మీకు తర్వాత చూపిస్తాను దాన్ని మనం ఫ్రేమ్లోకి ఎలా పెట్టుకోవాలో. సో ఇప్పుడు మన సెట్టింగ్ అయిపోయింది, మీకు బ్లౌజ్ మీద చూపిస్తాను ఎలా వస్తుందో. సో ఈ బ్లౌజ్ సెట్టింగ్ కదా, మనకి స్టార్ట్ చేద్దాము. ఇలా వస్తుంది, అవుట్ ఆఫ్ ఫ్రేమ్ ఉంది పర్వాలేదా అని. సో మనం ఓకే ప్రెస్ చేసుకోవాలి. సో మనకి ఈ వర్క్ అంతా అయిపోయింది కాబట్టి ఇది లాస్ట్ కాబట్టి 5th, మనం 6th థ్రెడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో నేను థ్రెడ్ పెట్టి ఈ 2 లైన్స్ అయిపోయాక మీకు చూపిస్తానండి ఎట్లా వచ్చింది, అండ్ దెన్ మళ్ళీ ఫ్రేమ్ ఎలా సెట్ చేసుకోవాలో చూడండి. సో మనం ఇప్పుడు ఈ ఫస్ట్ 2 లైన్స్ అయిపోయాయి, ఇప్పుడు మనకి ఈ లాస్ట్ 2 లైన్స్ చేసుకోవాలి. సో ఫ్రేమ్ తీసి మళ్ళీ ఫ్రేమ్ ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. సో మనం దీన్ని ఒక 2-3 ఇంచెస్ కిందికి తీసుకొని ఇప్పుడు ఇక్కడ 2 లైన్స్ వచ్చేలాగా తీసుకోవాలి. అండ్ ఒకవేళ మీ దగ్గర ఈ స్టెన్సిల్ కానీ ఉంటే ఇది మనకు చాలా హెల్ప్ అవుతుందండి. ఏం చేస్తున్నా, ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా మీకు లైన్ కనిపిస్తుంది. సో మనకు అప్పుడు తెలుస్తుంది మనమే బ్లౌజ్ స్ట్రైట్ పెట్టుకున్నామా, క్రాస్ అయ్యిందా. ఇది చాలా హెల్ప్ఫుల్ ఈ స్టెన్సిల్. చాలామంది దీన్ని వాడరు, కానీ స్టెన్సిల్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్. ఒకవేళ మీ దగ్గర ఉంది అంటే మీరు కంపల్సరీగా దీన్ని వాడండి. మన బ్లౌజ్ కొంచెం ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, టైం టేకింగ్ లేకుండా. సో మనం ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాం కదా, ఇది మళ్ళీ ఫ్రేమ్ అయిపోయింది. సో మెషిన్ మీద పెట్టుకొని ఆ సెట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు మనకి ఈ పోర్షన్ కిందికి వెళ్ళాలి, మనకి బ్లౌజ్ సెట్టింగ్ కావాలి అంటే. సో మనం మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్దాము. ఇది పెన్సిల్ ఐకాన్ ఎడిట్కి వెళ్ళేసి ఈ లాస్ట్ ప్రెస్ చేసుకోవాలండి. ఇక్కడ 1 2 3 4 స్లైడ్స్ ఉన్నాయి కదా, ఈ లాస్ట్ ప్రెస్ చేసుకుంటే ఇదంతా సెలెక్ట్ అవుతుంది. సో లాస్ట్ ప్రెస్ చేసుకున్నాక దీన్ని పట్టుకొని కిందికి డ్రాగ్ చేద్దాం. కిందికి డ్రాగ్ చేసుకున్నాక ఇది సెంటర్లో ఉంది. సో మనం ఈ మిడిల్తో తీసేద్దాం. కిందికి డ్రాగ్ చేసుకున్నాక మనకి పొజిషనింగ్ చూసుకోవాలి. సో ఈ పొజిషనింగ్ చూసుకుందాము, ఆర్ దీని పొజిషన్ చూసుకుందాము, ఈ కార్నర్ది. సో నేను ఈ కార్నర్ ప్రెస్ ఈ ఎగ్జాక్ట్ దీని బాటమ్ మనకి ఇక్కడ దీని బాటమ్కి మ్యాచ్ అవ్వాలి. సో అది ఇంకా మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా దాన్ని కొంచెం కిందికి తీసుకురావాలి. కరెక్ట్గా మీకు తెలుస్తుందా అండి, కరెక్ట్గా కింద జాయిన్ అయింది ఇది. సో మనకి ఇప్పుడు కరెక్ట్ ఉంటుంది. మనం డబుల్ చెక్ చేసుకోవడానికి ఇది స్టార్ట్ చేసేయచ్చు, ఇది మెషిన్ ఇది. ఓకే అదేస్తే. సో ఇప్పుడు మళ్ళీ మనం డబుల్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ స్టిచెస్ ఉన్నాయి కదా, ఇది ప్రెస్ చేసి సేమ్ మళ్ళీ మనము ఇది అనుకున్నాం కదా,
దాని దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో సేమే ఉంది. మీకు అట్లా ఇప్పుడు ఎక్కడంటే అక్కడ ఏదైనా పాయింట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసేసుకోవచ్చు మీకు డబుల్ చెక్ కావాలి అంటే. ఇప్పుడు మనం ఇక్కడ చూసాము. సో కరెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ మనకి అప్పుడప్పుడు కొంచెం పైకి కిందకి ఉంటే మనం ఇది ప్రెస్ చేసుకోవచ్చు. ఇది ప్రెస్ చేసుకొని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో మనం పైకి కిందకి తెచ్చేసుకోవచ్చు ఇలాగా. సో మనకి ఒక చిన్న పాయింట్స్ లైక్ చాలా ఫ్రాక్షన్ ఆఫ్ పాయింట్స్ డిఫరెన్స్ ఉంది అంటే మనకి ఇందులో మనం అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ ఇది ప్రెస్ చేసేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి 2 లైన్స్ అయిపోయినాయి. మనం 3rd లైన్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఈ బూటీస్ వేసేసుకుందాం, తర్వాత మిర్రర్స్. చూసారు మన బ్లౌజ్ అయిపోయిందండి, స్లీవ్. సో అన్నీ వచ్చేసినాయి మనకి అండ్ చాలా కరెక్ట్గా వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే మనకి మార్కింగ్ ఎలా ఎంత ఉందో అంతకే వచ్చేసింది. సో ఇది ఫుల్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం సెకండ్ స్లీవ్ చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. మనకి ఈ ప్లేస్మెంట్స్ ఇవన్నీ అవసరం లేకుండా డైరెక్ట్గా సెకండ్ స్లీవ్ ఈజీగా అయిపోతుంది. చూసారా? మీకు ఇది కరెక్ట్గా 9 ఇంచెస్ వచ్చేసింది. ఈ మార్కింగ్ కూడా చూసుకున్నారు కదా, సో కరెక్ట్ వస్తుందన్నమాట. మీకు కనుక ఈ వీడియో ఏమైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఎందులో ఉంటే నేను దాన్ని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.